మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య కర్షణం. మాతృదేవోభవ. తెల్లవారక ముందే దేవి గౌరమ్మ దీవెనల్బడసడి దీపము తల్లి, తెల్లవారినంకను తెలువని నిన్ను తీయని తిట్లతో దీవించు తల్లి. ఎల్లలేనట్టి ఈ తల్లి ప్రేమలు ఎల్ల దేశములా ఇట్టులుండెడినో, తల్లి ప్రేమలు భారతాంబ సొంతమ్ము, తల్లి పూజలు వేద ధర్మసారమ్ము. మన తల్లి తరువోజ మన పూజ, మన జన్మమున కామే మధుమాధవీజ. నిజాయితీ కలిగిన అధికారులు రాజుల వద్ద సైతం ఎంత నిర్భయంగా మాట్లాడగలుగుతారో మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 732వ భాగానికి స్వాగతం పలుకుతాం. విదుర నీతి ఇక నుంచి మొదలవుతోంది. నిజం చెప్పాలంటే ఇంతకుముందు 2 పద్యాలు కూడా ధృతరాష్ట్రునికి మందలింపు. పిల్లి పట్టిన ఈలుగురా చెయ్యికయ్యా, పిల్లి పాతివ్రత్యం, పిల్లి చాంద్రాయణ వ్రతం, పిల్లి శీలమని ఏమిటా మాటలు? ఔదార్యం లేదు నీకు, ఉన్నట్టు నటించొద్దు. నీకు నిజంగా ఇవ్వాలని లేదు. అందుకని మన్ను పిలవడం, సంజయుని పిలవడం ఎందుకని? ఈ ధర్మశాస్త్రాల్లో ఎక్కడైనా అన్నదమ్ములకు రాజ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు ఫలానా పరిస్థితుల్లో అని ఏదైనా ఉంటే అది నీకు అన్వయం చేసేసుకుందామని. తద్దినం పెట్టడం ఇష్టం లేని వాడు అలా పెట్టేయచ్చు కదండి, ఇలా పెట్టేయచ్చు కదండి, కాశీలో ఓసారి పెడితే ఇంకా పెట్టక్కర్లేదు కదండి అంటాడు. వీడికి అన్నం కూడా కాశీలో పెట్టి వీడికి పెట్టడం మానేయాలి. ఎవరికి చెప్పారు ఆ ధర్మం? మంచంలోంచి లేవలేని వాడికి, అన్నీ చేయగలిగిన వాడికి కాదు. ఆశ్చర్యం అండి. ఇప్పుడు జాతి ఎలా తయారైందంటే, పోనీ ఓ 25 ఏళ్ళో 30 ఏళ్ళో ఏదో అయిపోయిన తర్వాత ఇక పెట్టేవాడికి ఇంకోటి పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు ఈయన. అనారోగ్యం ఇంకెక్కడ పెడతాడు? అటువంటిప్పుడు ఏదో పరిస్థితుల్లో ఓసారి బాబు ఇంకా ఓపిక చాలకపోతే గైకి వెళ్ళి ఓసారి చేసి ఈయన ఏదో అన్నారు. సరే, ఇప్పుడు దానికి ఏవో మఠాలు వచ్చాయి, రకరకాల సౌకర్యాలు కూడా వచ్చాయి. కానీ అసలు బద్దకించి పెట్టడం మానేసి తల్లిదండ్రులకి మఠాల్లో పెట్టేయడం అది ఏదో చేశాడు. బద్దకించేయకూడదు అన్నది. పరిస్థితులు వేరు, ఇబ్బంది ఆ పరిస్థితి వస్తే వేరు. ఉన్నాయి మఠాల్లో పెట్టచ్చు, కాళ్ళు గడికి పెట్టచ్చు, ఉన్నాయి. ఏదో ఆపత్కాలంలో ఏదో 10 ఏళ్ళు చేసి ఒక్కోసారి ఎప్పుడో కొన్ని పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు అనారోగ్య పరిస్థితులు ఆ ఊళ్ళో ఉన్న ఊళ్ళో ఉండవు, ఎక్కడో చేయాలి, మనకి ఎక్కడ కుదురుతుంది. అటువంటిప్పుడు వేరు. ఆ మినహాయింపుల కోసం శాస్త్రంలో కొన్ని అవకాశాలు ఇస్తే దాన్ని మనం అంతటా వినియోగించడం ఉంది దుర్వినియోగం అంటారనిపించింది. అందుకని అలాంటి చెయ్యొద్దు మహారాజా. ఒక్క మాట చెబుతున్నాను, స్పష్టంగా ఆలోచించు దయచేసి. పరిపాలకుడికి ఉండవలసిన లక్షణాల్లో ఏదైనా దుర్యోధనంలో ఉందా? ఏ ఒక్కటి, 16 కాదు, ఏదైనా ఒక్కటి. నువ్వు వాడిని ఎందుకు రాజు చేయాలని మొత్తం రాజ్యం వాడి చేతిలో పెట్టాలని చూస్తున్నావు? తముదారెరుగుట వేగపడమి తాలిమి విడుపుగలుగుటయు లేని ప్రభుత్వము గలదే, వారియంది సుమారుషములు ఒకడు పట్టి చూడంగలడే. ఈ సుమానుషములు, ఆ మంచి లక్షణాలు అనడానికి వాడిన పదం ఇది. ఉత్తరామచరిత్రలో భర్తృహరి భద్రం దస్య సుమానుషం హి కథమప్యకం హితత్వార్ధ్యతే. మానవ జీవనంలోనే అత్యుత్తమమైనటువంటి ఆశ్రమంగా వర్ణించే గృహస్థాశ్రమాన్ని సుమానుషం అన్నాడు. ఉత్తరామచరిత్ర నుంచి భవభూతి చెబుతాడు ఆ మాట. కరుణ ఏవో ఏకోరసహ అన్న మహానుభవం. ఆ సుమానుష శబ్దాన్ని తిక్కన గారు మంచి లక్షణం అనే పద్ధతిలో వాడారు. వారి యందు సుమానుషములు ఒకడు పట్టి చూడంగలడే. ఎవడైనా చూడగలడా అని ఒక అర్థం, ఒకడు అంటే ఒకటి అని కూడా అర్థం. పరిపాలకుడికి ఉండవలసిన లక్షణాలు. ఎవరైనా రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది వింటున్నారని తెలిసింది, చాలా సంతోషం. వినండి ఇటువంటివన్నీ. ఇక 10 భాగాలు మీకోసమే వస్తాయి. మీరు వింటే దేశం బాగుపడుతుంది, మీరు బాగుపడతారు. తముదారెరుగుట, నీ గురించి నీ అంచనా స్పష్టంగా ఉండాలి రాజకీయ నాయకత్వానికి. ఇప్పుడు మన బలాన్ని లేనట్టుగా ఊహించుకోవద్దు, ఉన్న బలాన్ని లేనట్టుగాను లేని బలాన్ని ఉన్నట్టుగాను ఊహించుకోవద్దు. ఖచ్చితమైన అంచనా ఉండాలి. తముదారెరుగుట, మన గురించి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయిన వాడికి, మంత్రి అయిన వాడికి ఎక్కువ అంచనా ఉండదు, తక్కువ అంచనా ఉండదు, స్పష్టంగా తెలుసుకుని ఉండాలి. వేగపడమి, రాజకీయ నిర్ణయాల్లో వేగం పనికిరాదు, తొందరపాటు పనికిరాదు. మనకేముందండి, బయట కూర్చుని మా బోటిగాళ్ళని టీవీల్లో వాగేవాళ్ళు తొందరగా నిర్ణయం అంటాను. నేను అంటాను, ఒకసారి నన్ను పరిపాలన స్థానంలో కూర్చోబెడితే తెలుస్తుంది. అన్ని నిర్ణయాలు తొందరగా తీసుకోండి. సహసా విదదీత నక్రియ.
అది వ్యక్తి జీవితంలో కూడా ఇబ్బంది, పరిపాలన జీవితంలో మరీ ఇబ్బంది. అలాగని తొందరగా తీసుకోవద్దు, గంటల తరబడి చర్చించమని అర్థం కాదు. అక్కడ 5 నిమిషాల్లో తేల్చకు, 50 నిమిషాల్లోనైనా తేలాలో వ్యవహారాన్ని, లేదు 50 రోజులు చర్చిస్తావా? మనకు లోకంలో ఇద్దరే కనపడతారు. టపా మూర్ఖంగా వ్యవహరించేవాడు ఒకడు, నేవన్నో అంటుంది. లేదా రోజుల తరబడి, సంవత్సరాల తరబడి చర్చించి ఎటు తేల్చిన వాళ్ళే కనపడుతున్నారు. అందుకని ఎక్కువ చర్చించకుండా దాని విషయం ఏదో ఆలోచించి సమయం వచ్చినప్పుడు టక్కుమని చర్య తీసుకుంటాడు. అటువంటి వాడు జీవితంలో ఆనందంగా ఉంటాడు. ఏమైనా తీసుకున్న చర్య గురించి ఆలోచించద్దు, అది ఎటువంటిదైనా ఎదుర్కొందుకు సిద్ధంగా ఉంటుంది. తీసుకునే ముందు ఆలోచించు. బాగా దగ్గర వాళ్ళతో భార్య, బాగా దగ్గర అంటే భార్య భర్త, తల్లి తండ్రి బతుకుంటుంది, లేదా మనకి బాగా సన్నిహిత మిత్రుడు, అన్ని విధాల క్షేమం కోరేవాడు. ఒకళ్ళిద్దరు మించి ఆలోచించకూడదు. 10 మందిలో పెడితే సమస్యలు పరిష్కరింపబడకపోగా అనవసరపు సానుభూతిని మిగులుతాయి. వేగపడమి పరిపాలనా నిర్ణయాల్లో తొందరపడకూడదు. సమయం వచ్చినప్పుడు చేయాలి, ఖచ్చితంగానే చేయాలి, నిలబడాలి. తాలిమి, ఓర్పు ఉండాలి. ముఖ్యంగా ఆందోళనలు జరుగుతూ ఉంటాయి, ఉద్యమాలు, ఊరేగింపులు, గొడవలు, ఎక్కడ విగ్రహాల విధ్వంసాలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం ఎప్పుడు చర్య తీసుకోవాలో అప్పుడు తీసుకోకపోవడము తప్పే, ముందే ఆవేశపడ్డము తప్పే. అసలు చాలా జాగ్రత్తగా ఏదైనా ఉద్యమం వస్తూ